చేసినటువంటి వక్త రత్నమాల గారికి, జిల్లా కార్యవాహ సహకార్యవాహ మన శ్రీ చింతోజు ప్రసాద్ గారికి, విశ్వ హిందూ పరిషత్ ఉత్తర ప్రాంత అధ్యక్షులు శ్రీ ఓపిలిశెట్టి వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకంగా నా తరఫున నమస్కారాలు తెలియజేస్తూ దత్తాత్రేయ స్వామి తరఫున శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మేము ఈ బ్యాంకు కాలనీలో కార్యక్రమం ఉంది, రండి స్వామీజీ అని పిలిచినప్పుడు నేను అన్నాను, బ్యాంకు కాలనీ అంటేనే భీమవరం మొత్తానికి హిందూ ఆధ్యాత్మికత చిండికాయ లాంటిది. అక్కడికి మేము వచ్చి ప్రత్యేకంగా చేసేదేముంటుంది, అందరూ ఆధ్యాత్మికంగా బలవంతులే. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు హిందుత్వానికి బలంగా నిలబడగలిగేటటువంటి సైనికుల్లాగా ఉంటారు. మేము రావడం అవసరమా స్వామి అంటే, సరేనండి వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చోవడానికి మీరు ఒక ఉపాధిగా ఉంటారు కదా, వచ్చి కూర్చోండి, వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటారు అని చెప్పారు. మనం ఈ హిందూ సమ్మేళనం పేరిట RSS 100 సంవత్సరాల నేపథ్యంలో హిందువులందరూ కలిసి, హిందువులే ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకుని హిందూ సమ్మేళనం, దీని నుంచి ఈ సమాజానికి దశ దిశ ఏ రకంగా నిర్ధారణ చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశం మీద జరుగుతున్నటువంటి ఈ సభలో వచ్చినటువంటి మొత్తం వ్యక్తులందరికీ 1-2 ఉపకారమైనటువంటి విషయాలను కూడా ప్రస్తావించాల్సి ఉన్నాయి. కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటాము అనేటటువంటి చెట్టు, మనం కదలకుండా నిశ్చలంగా ఎంతసేపు కూర్చోగలుగుతామో మన మనస్సు అంత నిశ్చలంగా ఉంటుందండి. ఆ విషయాన్ని చెప్పుకోబోయే ముందు భారతీయుల కళా ప్రభావం మొలికించి తీయగా పాడిన కోయిలమ్మ, భారతీయుల కళా ప్రభావం మొలికించి తీయగా పాడిన కోయిలమ్మ, కమనీయ వంగడమెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మేల్పసిడి బొమ్మ, స్వరాజ్య వీర విహార రంగములోన కోరి తూకిన తెలుగు కోడలమ్మ, మానవ కళ్యాణ మంగళారతి జ్యోతి చేయతి చూపిన చెల్లెలమ్మ, పశ్చిమాలు విస్తారించి ప్రేమింప పాఠాలు నేర్పిన పంతులమ్మ, భరతనారీ ప్రకాశ ప్రభావ గరిమ ఖండ ఖండాలు దాటి విఖ్యాతి అన్న దివ్యమూర్తి సరోజిని దేవియోలే దీక్ష సూత్రాన ఆ దేవి దివ్య సుగుణ పుష్పములనేవి విరిదండ పూర్తి చేసి పుణ్య భారత మాతను పూజ చేసి ఘనతకుడి భారత వనితలా ప్రత్యేకంగా ఇక్కడ జరిగేటటువంటి సభ హిందూ సమ్మేళనము అని తెలిసి హిందూ ధర్మ కర్మానుష్ఠానానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా అమ్మలందరికీ నమస్కారం, అయ్యలందరికీ కూడా నేనే ప్రత్యేకంగా నమస్కారం చేస్తూ మీ ధర్మనిష్ట ఎంతవరకు ఏమి అనేది పెద్దలందరూ పూర్తిగా మాట్లాడే వరకు నేను కూర్చునే ఉంటామండి, నేను కదలము. దీనివలన హఠము అంటారు, ఒకే చోట ఇట్లా కూర్చుని ఉండడం చేత, ఇలా కూర్చుని చెప్పేది వినడం చేత మనలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి కల్మషాలు శుద్ధి అవుతాయి.
అందుకు మేము సిద్ధంగా ఏ పార్టీకి సంకోచం లేకుండా ఎలాంటి వేరే ఆలోచనలు లేకుండా పెద్దలందరూ మాట్లాడడం పూర్తయ్యేదాకా మేము స్పష్టంగా నిటారుగా కూర్చుని ఉండగలము అన్నట్లయితే నా ప్రవచనాన్ని రెండు మాటలు చెప్తాను. మనందరం ఒక అంగీకారానికి రావాలి, ఒక ఒప్పందానికి. ఆ ఒప్పందానికి కన్నా వచ్చినట్లయితే జై శ్రీరామ్ అని నేను అంటాను, మీరందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పండి. జై శ్రీరామ్. శుభం భూయాలు. ఏదైనా ఒక ఉదాహరణ యొక్క ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది ఇది. హిందూ సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇది. ఒక ఉదాహరణ చెప్పి ఆ తర్వాత మిగతా విషయాన్ని మనం ప్రస్తావిస్తుందాం. ఒక సందర్భంలో మన పీఠం దగ్గరికి ఒక 30 సంవత్సరాల వయసున్న ఒక యువతి వచ్చారు. ఆవిడకి వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయింది. అంటే 28 సంవత్సరాల వయసుప్పుడు ఆవిడకి వివాహం అయ్యింది. కానీ 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆవిడ ఏమన్నారంటే నా దగ్గరికి వచ్చారు. ఆవిడ అన్న మాట ఏంటంటే, స్వామీజీ నేను మా ఆయనకి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అయ్యో అదేంటమ్మా? సరే, ఎందుకంటే మేము ఏదైనా సలహా చెప్పగలుగుతాము, దయచేసి మీరున్నంత నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. అదేంటమ్మా మేము సలహా చెప్పగలుగుతాం, నిర్ణయాలు మీరే తీసుకోవాలి కదా, ఎందుకని అని ఒక 5-10 నిమిషాలు ఆవిడతో మాట్లాడితే మాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరికి మధ్య ఎక్కడన్నా ఇబ్బందులు ఏమీ లేవు. ఒకరికొకరికి పొసగట్లేదు. నీ మాట నేనెందుకు వింటాను, నా మాట నువ్వెందుకు వింటావు, నేను ఈ మాట విన్నాను, నేను ఈ మాట విన్నాను అని ఇద్దరి మధ్యన ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇగో అంటాం కదండి, ఆ సంబంధించిన సమస్యలు తప్పించి తీర్చుకోలేని సమస్య కాదది. అయినా విడాకుల దాకా వెళ్ళారు. సరే, నాకు వెంటనే పరిష్కారం చెప్పాలి అని అనిపించలేదు. ఒక పని చేశాను వాళ్ళ దగ్గర. అమ్మా, ఈ భగవద్గీత తీసుకెళ్ళు, నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకోదలిచావో ఆ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేసుకో తల్లి. ఈ భగవద్గీత చదువమ్మా, ఈ చదివి ఈ కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు ఈ భారతదేశానికి, హిందూ ఆధ్యాత్మికతకి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు తెలుసుకున్న తరువాత అప్పుడు నీ నిర్ణయం ఏం తీసుకుంటే అది తీసుకో. కాకపోతే కూతురు లాంటి దాన్ని ఏ నిర్ణయం తీసుకుంటున్నావు అనే కుతూహలం నాకు కూడా ఉంటుంది. కాబట్టి తర్వాత ఒకసారి కనిపించి ఏ నిర్ణయం తీసుకున్నావో నాకు చెప్పమ్మా అని చెప్పాను. ఒక భగవద్గీత చేర్చారు. ఆవిడ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను ఆ విషయాల ప్రసక్తిలో మర్చిపోయాను. తర్వాత ఒక 8-9 నెలల తర్వాత ఆవిడ వచ్చారు నా దగ్గరికి. వస్తే నేను గుర్తుపట్టలేదు ఎవరు అంటే ఫలానా, అంటే ఒక 9 నెలల క్రితం మీ దగ్గరికి వచ్చాను. దేని గురించి అంటే విడాకుల విషయంలో, మా ఇంట్లో విడాకులు అనే విషయం మీద మాట్లాడడానికి వచ్చాను. మీరు భగవద్గీత ఇచ్చారు నాకు. గుర్తొచ్చింది. అమ్మ, ఇంటికి ఏం నిర్ణయం తీసుకున్నావు తల్లి? స్వామి, నేను ఎలా ఆలోచిస్తానో అందరూ అలాగే ఆలోచించాలి అని అనుకోవడం తప్పు కదా. ఎవరి ఆలోచన విధానాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇంగ్లీష్లో చెప్పాలంటే నో టూ బ్రైట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద వరల్డ్. ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది, ఎవరు పెరిగి వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. నేను చాలా మంచి గుణాలు ఉన్నాయి మా ఇంట్లో, ఏవో 1-2 అవలక్షణాలను చూసి ఈ రకంగా నేను అనుకున్నాను. ఈ అవలక్షణాలను పక్కన పెడితే మా ఆయన చాలా ధర్మాత్ముడు కాబట్టి విడాకులు ఇవ్వాలని అనుకోవట్లేదు స్వామి అని చెప్పారు. మనకి సహజంగా ఏమవుతుందండి, హిందువులకి ప్రాథమికంగా మన వాళ్ళు ఈ సహనము, ఒకవేళ ఈ సహనము నుంచి ఆ ప్రాథమిక మొహమాటం కానీ దాటి బయటకు వచ్చారనుకోండి, హిందూ ఐక్యత జ్వాల ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. మనం స్పందించాలనుకుంటే సహజంగా స్పందించవచ్చు, పర్వాలేదు. సరే, నాకు చాలా ఆశ్చర్యం అనిపించి నేను అడిగాను, ఏమా గతానికి ఇప్పటికీ తేడా ఏంటి? ఇక్కడ 2 విషయాలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి, 30 సంవత్సరాల వయసు వచ్చిన ఆ యువతికి తను నిర్ణయం తీసుకుంటున్నది కరెక్టా కాదా అనేటటువంటిది అయోమయంలో ఉంది. ఆవిడ తెలియదు, స్పష్టత లేదు. అలాగే ఎందుకు వచ్చి ఆవిడ నన్ను సంప్రదించారు. ఆవిడ దగ్గర ఈ నిర్ణయం సత్యమైనదే, దృఢతరమైన నిర్ణయం అయితే నా దాకా వచ్చి నన్ను అడగారు కదా. నిర్ణయం తీసుకోవడం చేత కాలేదు, సందేహాస్పదం. తర్వాత అంతకుముందు భగవద్గీత చదివిన అనుభవం లేదు. ఆ తర్వాత భగవద్గీత చదివాక నిర్ణయం అనేది ఎలా తీసుకోవాలో అర్థమైంది. ఆ తర్వాత ఆవిడ స్పష్టమైన నిర్ణయం తీసుకోగలిగారు. నిర్ణయం అంటే ఏంటో తెలియని అయోమయాలకి స్పష్టంగా జీవన విధానాన్ని నడిపించుకోవడానికి
మధ్యన ఉన్నటువంటి ఒకే ఒక్కటి ఏమి అంటే అమూల్యమైనది, అది భగవద్గీత. అది భారతదేశం సొంతం, అది భారతదేశానికి సంస్కృతి ప్రత్యేకంగా నిలబడినటువంటి భగవద్గీత. ఇందాక చిట్టితల్లి భగవద్గీత చాలా అద్భుతంగా చెప్పారు. దీన్ని నేర్చుకుందాం, రామాయణం నేర్చుకుందాం, భారతం కూడా నేర్చుకుందాం, భాగవతం నేర్చుకుందాం. అంతేకాదండి, నేను ఎక్కడికైనా వేదికల మీదకి వెళ్ళినప్పుడు సహజంగా అక్కడ పెద్దల్ని, ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి గురించి మనం మాట్లాడుకుందాం అనుకోండి, మంచిది, సంతోషం. ఎందుకంటే వాళ్ళు పెద్దలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే హిందూ సమ్మేళనం అని పేరు పెట్టారు ఇక్కడ. హిందూ సమ్మేళనం అంటే హిందుత్వము ఎన్ని పార్శ్వాలలో ఉంటుందో అన్ని పార్శ్వాలని స్పృశించేటటువంటి హక్కు ఉన్నది అని అర్థం. అంతే కదా. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడుకోవచ్చు, కందులూరు ప్రకాశ్ పంతులు గారి గురించి మాట్లాడుకోవచ్చు, మహానుభావులు ఎవరి గురించైనా మాట్లాడుకోవచ్చు. అది గౌరవప్రదంగా మాట్లాడేటప్పుడు దోషం కాదు. నేను చెప్పేది ఏంటి అన్నట్లయితే, ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ కల్చర్, the pride of Indian unity, nothing but Narendra Modi garu. ఎందుకని నాకులాంటి వ్యక్తులు కూడా ఎందుకంటే మాట్లాడగలుగుతున్నారు అంటే, నా దేశ సంస్కృతిని ఇతర దేశాలలో గర్వంగా చాటి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర దామోదర్ భాయ్ మోదీజీ గారు. ఈ సందర్భంగా మనం హిందూ ఐక్యత, దాని శక్తి ఏంటి అనేటటువంటిది గమనించుకోవడానికి అవకాశం కలిగిందన్నమాట. హిందూ ఐక్యత అనేది లేకపోయినట్లయితే, మనం ఎప్పుడెప్పుడు హిందూ ఐక్యత లేకపోయినా ఒకరు బానిసత్వంలోకి పోయినాం. సరే, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అది చెప్తామని మనం అనుకున్నాం కదండి. అదొకటి చెప్పేసుకుని మనం ముగించుకోవడానికి, నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మిగిలిన వాళ్ళంతా సభను నడిపిస్తారు, మీరు కూడా దాన్ని శ్రద్ధగా వింటారు. కనుక ఒక సందర్భం చెప్తాను. రాముడితో కాదు, శతాబ్ది స్వామిజీ సమానం చేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామీజీ కొత్తపేట సేవలు చేస్తున్నటువంటి సేవలు మనం చేసే ఈ చిరుసత్కారం చాలా చిన్నదండి. ఇది కేవలం తృప్తి కోసం చేస్తున్నటువంటి వారికి ఒక చిరుసత్కారం ఈ హిందూ సమ్మేళన సందర్భంగా చేసుకుంటున్నందుకు గాను హిందూ సమ్మేళన నిర్మాణ సమితి వారు ఇది ఒక మహాత్వాధ్యంగా తీసుకున్నామండి. పట్టొచ్చండి, పట్టు వాళ్ళకి సన్మానం చేయడం మాత్రం చాలా చక్కని మహాత్వాధ్యంగా తీసుకున్నామండి. హిందూ సమ్మేళన నిర్మాణ సమితి వారికి చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు గురువు గారికి, అలాగే మన భీమవరాన్ని ఎంతో ప్రతిఫలంలో ప్రయాణిస్తున్నటువంటి భీమవరంకి మన శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క సత్కారం వాళ్ళకు పొందినందుకు గాను వారికి కూడా అలాగే శ్రీ పుల్పత్రి రామాంజలి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వామీజీ కొత్తపేటలో ఇంకొక ధర్మ సమ్మేళనం జరుగుతుంది. హిందూ సమ్మేళనానికి స్వామీజీ అక్కడ పాల్గొనాల్సిన అవసరం ఉంది. కనుక స్వామీజీ బయలుదేరుతున్నారు. కనుక మనం మన స్థలాల్లో కూర్చున్నాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ
జయ రామ జయ జయ ఒకసారి ఒక 2 నిమిషాలు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అనంతరం భోజన కార్యక్రమం జై శ్రీరామ్. మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఒక దుర్లభమైనటువంటి కార్యకర్తలు దేశమంతా పనిచేయడం వల్ల ఈ యొక్క సంస్థ యొక్క 100 సంవత్సరాలు పూర్తవడానికి కేవలం కార్యకర్తలు స్వయం సేవకుల కారణంగా, అలాగే దేశంలో కూడా ఎన్నో సేవా సంస్థలు జరుగుతున్నాయి. సేవా ప్రకల్పాలు 1,50,000 సేవా కల్పాలు దేశమంతా కూడా సేవా ప్రకల్పాలు జరుగుతున్నాయి. లక్షలాది అసలు నేను స్పీకర్ కాదు ఈరోజు నేను చెప్పాను వాళ్ళకి, నేను మాట్లాడకూడదు, ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత కంప్లీట్ అయిపోవాలి, నేను మాట్లాడకూడదు సిస్టమ్ అదండి. కానీ కార్యకర్తలు వాళ్ళకి నిధించుకోరు కదా, వాళ్ళ పద్ధతి ప్రకారంగా అవార్డు ఏమైందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 80% ఉన్నటువంటి హిందూ సమాజం ఈరోజు ఎందుకని మైనారిటీస్గా ఉంది. ప్రభుత్వాలు హిందువులను ఎందుకని గవర్నమెంట్ లేదు. చర్చిలు వాళ్ళే నిర్మించుకుంటున్నారు, మసీదులు వాళ్ళే నిర్మించుకుంటున్నారు. మరి మా దేవాలయం ప్రకటించారు. భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనేటువంటి పదం లేదండి. అసలు 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన సమయంలో 1976 సంవత్సరంలో మీరు ఏం చేశారంటే ఆవిడ ఆర్టికల్ 42 ద్వారా ఈ భారతదేశాన్ని సెక్యులర్ దేశంగా ప్రకటించారు. ఆ సెక్యులర్ పాలనే హిందువుల పాలని ఒక శాపంలాగా తయారైనమాట. శాపంలాగా తయారయ్యి హిందువులని పూర్వకాలంతో చెప్పిన వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ భారతదేశంలో హిందువులే. సెకండ్ గ్రేడ్ కాదు, థర్డ్ గ్రేడ్ కాదు, ఫోర్త్ గ్రేడ్ కాదు, ఫిఫ్త్ గ్రేడ్ కాదు, మనం ఏ గ్రేడ్లో ఉన్నా కూడా మనకు తెలియని పరిస్థితి. మరి ఎంతమంది హిందువులు ఉన్నాం కదా, ఎందుకని ఎలా అయిపోయింది మన పరిస్థితి? శైవులు ధార్మికులు ఉంటున్నారు. ధార్మికులు అంటే శైవులు వేరు, వైష్ణవులు వేరు, శాక్తేయులు వేరు, అమ్మవారితో కూర్చుంటే వేరు, గాణాభక్తులు వేరు, సూర్యారాధనలు వేరు. వీళ్ళందరూ వేరు వేరు, ఎవరికి వాళ్ళే వాళ్ళ కింద విడిపోయారు అన్నమాట. ఇన్ని రకాలుగా విడిపోయారు అన్నమాట. 8వ శతాబ్దంలో జగద్గురు శంకరాచార్య వారు ఆదిత్యం, అంబికా, విష్ణు, గణనాథం, మహేశ్వరం పంచభూత స్మరే నిత్యం, పంచదైవ స్మరే నిత్యం, మహాపాతక నాశనం. ఆదిత్యం అంటే ఉన్నారాయణమూర్తి, అంబిక అంటే అమ్మవారు, విష్ణుమూర్తి, గణపతి, మహేశ్వరుడు. ఈ పంచాయతీ పూజా విధానాన్ని పెట్టారు. ఎందుకంటే ఒప్పు చేస్తున్నారు ఒకరికొకటి. హిందూ సమాజంలో ఒకరికొకరు ఒప్పు చేస్తుంటే ఈ 5 కూడా పెట్టుకుని పూజా మందిరంలో కానీ పంచాయతీ దేవాలయం ఉంటే నేను తెలుసు కదా, పంచాయతీ దేవాలయంలో ప్రధానమైన దేవత మధ్యలో ఉంటుంది. అప్పల ప్రసాద్ గారు, కారమూరి వెంకటకృష్ణ గారు, ఎల్ల మధు గారు, గోయ రాంబాబు గారు, కర్రీ సీతారాం గారు, అన్నపూర్ణ గారు దంపతులుగా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సత్యనారాయణ గారు, అరగప్పుడు లక్ష్మి గారు, అలాగే తెల్లవశేష పద్మజ గారు, భగవద్గీత కరెక్ట్గా
ఒకసారి ఇక్కడ అందుబాటులో ఉండండి. రాష్ట్రాల సత్యబాబు గారు రాష్ట్రాల సత్యబాబు గారికి షాల్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సత్యనారాయణ గారు, అలాగే ఎర్ర నాని గారు, మీకు ఇందాక చెప్పాను. అలా రాసుకుని చెప్పేవాళ్ళు. ఒక్కసారి హర్షస్వామి చేయండి. అలాగే ఒక పట్టుదల చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని విచ్చేసి అధ్యక్షత వహించినటువంటి శ్రీ వెంకయ్య పార్థసారథి గారికి, అలాగే మన గవర్నమెంట్ వెంటనే సమయం ఇచ్చి నాగానంద స్వామి గారికి, అలాగే ఒబిశెట్టి శ్రీ వెంకటేశ్వర గారికి, అలాగే మహిళా వర్గంగా చేసినటువంటి శ్రీమతి రత్నమణి గారికి, అలాగే శిక్షకులు ప్రసాద్ గారికి, మా ఈ సమ్మేళనం కార్యక్రమం తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి